అదేంటమ్మా, రాత్రి మాతో మాట్లాడింది మర్చిపోయావా? ఏంటి? రాత్రి నేను మీతో మాట్లాడానా? ఒకసారి ఇవ్వండి. అదేంటే, మీ నాన్న నీకు ఫోన్ చేస్తే మేమందరం బావున్నాం, గీతక్క గురించి దిగులు పెట్టుకోకండని పెద్ద మనిషిలా మాకే ధైర్యం చెప్పావు. నేనిక్కడ క్షణక్షణం భయపడి చచ్చిపోతుంటే మీకు ధైర్యం చెప్పానా? ఏం మాట్లాడుతున్నారమ్మా? ఏమైందే? మళ్ళీ గీత ఏమైనా? అక్క ఏం చేయలేదమ్మా, తన బాణాన తనుంటుంది. కానీ కానీ ఈ ఇంట్లోనే చాలా చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. నేను నువ్వే ఈ 2 రోజుల్లో ఇంత జరిగిందా? మరి రాత్రి మాతో ఒక్క మాట చెప్పలేదేంటే? అయ్యో, నేను ఫోన్ మాట్లాడలేదమ్మా. ఒకవేళ మాట్లాడి ఉంటానేమో. ఏం జరుగుతుందో నాకు నాకు గుర్తు రావట్లేదు. ఇదేం మాట్లాడుతుందండి? నాకేం అర్థం కావట్లేదు. ఏం చేస్తున్నానో, ఎవరు చేస్తున్నారో, ఎందుకు ఇలా అవుతుందో అర్థం కాక పిచ్చిదాన్ని అయిపోతున్నానమ్మా. నువ్వేం కంగారు పడకు అంజలి. స్వామీజీ గారిని కలిసి ఎందుకు ఇలా జరుగుతుందో కనుక్కున్నాం. వీలైతే ఈ రోజే స్వామీజీ గారి దగ్గరికి వెళ్దాం. నువ్వు వెంటనే అక్కడికి వచ్చే. సరే సరే నాన్న. ఆ ఇంటికేదో దయ్యం పట్టినట్టుందండి. స్వామీజీ, మా అమ్మాయి స్వామి, అసలే కలవరపడుతున్నావు. నువ్వు ఇన్నాళ్ళు చూసిన ప్రపంచమే నీకు ఇంకోలా కనిపిస్తోంది. ఏది సత్యం ఏది అసత్యం అన్న మీమాంసలో కొట్టుమిట్టాడుతున్నావు. అవును స్వామి, అసలేం జరుగుతుందో అర్థం కావడం లేదు. నాలో నాలో నేను లేనేమో అనిపిస్తోంది, నేను వేరేమో అనిపిస్తోంది. నాకు ఏదేదో కనిపిస్తోంది. ఉన్నట్టుండి నా కళ్ళు ఊహా ప్రపంచాన్ని చూస్తున్నాయా అని అనుమానం వస్తుంది. ప్రతి క్షణం నేను భ్రమ పడుతున్నానా, లేదా నా వాళ్ళే నన్ను భయపెడుతున్నారా అని
అనుమానం వేధిస్తుంది